100 గ్రాము మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులు. మనము ఇడ్లీ రవ్వగా నానబెట్ట అవసరం లేదు, డైరెక్ట్గా వేసి మిక్సీలో అప్పుడప్పుడే మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఎలా అయితే కలుపుకుంటున్నారో అలాగే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు, 10 మినిట్స్ వరకు, ఒక 10 మినిట్స్ తర్వాత చాలా ఉబ్బుతుంది అన్నమాట. సాఫ్ట్గా ఇడ్లీ ఉంటుంది. ఇప్పుడు ప్లేట్కి మనమంతా ఘీ అప్లై చేసుకున్నాము, దాని మీద ఇడ్లీ పప్పును వేస్తున్నాం. ఇడ్లీ పప్పు ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా ఉండే ఘీ ఇడ్లీ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరే ఇడిచిపెట్టారు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది, దూదిలాగా ఉంటాయి సాఫ్ట్గా. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము. 1 కప్ పల్లీలు చూస్తున్నారు కదా. పప్పు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ చేస్తున్నారు. అవి కారం లేని మిర్చీలు, కరివేపాకు, కొత్తిమీర ఆయిల్లో వేయించుకున్నారు అలా. ఇప్పుడు టమాటా, ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు వేయించుకోవాలి. అయిపోయింది. పల్లీలతో పాటు కొద్దిగా నువ్వులు. ఇప్పుడు చట్నీ ఫినిష్ అయిపోయింది. వెల్లుల్లి, కొద్దిగా వాటర్, జీలకర్ర వేసుకొని చట్నీ రెడీ. టమాటా మిర్చి చట్నీ రెడీ. దాని మీద ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా ఉన్నది చూడండి. ఇడ్లీలు ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ. మీకు నచ్చినదంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.